హలో ఎవ్రీవన్. ఈ పర్టిక్యులర్ వీడియోలో బ్యాక్ ప్రాపగేషన్ అంటే ఏంటో డీటెయిల్‌గా చూద్దాము. లెట్స్ సే మన దగ్గర ఒక న్యూరల్ నెట్వర్క్ ఉందనుకుందాము. లేదా మల్టీలేయర్ పర్సెప్ట్రాన్ ఉందనుకుందాము. ఈ పర్టిక్యులర్ మల్టీలేయర్ పర్సెప్ట్రాన్‌లో ఒక ఇన్పుట్ లేయర్ అండ్ ఇంకా 2 హిడెన్ లేయర్స్ ఫాలోడ్ బై ఒక అవుట్‌పుట్ లేయర్ ఉన్నాయనుకుందాం. ఈ నెట్వర్క్‌లో చూస్తే 3 ఇన్పుట్స్ ఉన్నాయి మనకి. అండ్ ఈ హిడెన్ లేయర్‌లో వచ్చేసి 3 న్యూరాన్స్ ఉన్నాయి. అండ్ ఈ హిడెన్ లేయర్‌లో కూడా 3 న్యూరాన్సే ఉన్నాయి. ఇవన్నీ మనకి కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను వీలైనంత సింప్లిఫై చేయడానికి ట్రై చేశాను. సో, అందుకే తక్కువ నంబర్ ఆఫ్ న్యూరాన్స్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బేసికల్లీ మీకు ఆల్రెడీ W1 ఇంకా W2 ఇంకా W3లో వెయిట్స్ ఎలా కాలిక్యులేట్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రస్తుతానికి ఈ పర్టిక్యులర్ వీడియోలో బయాస్ టర్మ్స్ అనేవి మనం యూజ్ చేయట్లేదు అనుకుందాం. బయాస్ టర్మ్స్ యూజ్ చేయలేనప్పుడు సింపుల్‌గా ఈ W1లో ఎన్ని వెయిట్స్ ఉంటాయి? ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి. అండ్ ఈ హిడెన్ లేయర్‌లో 3 న్యూరాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ W1లో మనకి టోటల్ 9 వెయిట్స్ అయితే ఉంటాయి. ఆ వెయిట్స్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ ప్రతి లింక్ పైన రాసాను. అవి మన వెయిట్స్. అండ్ సిమిలర్‌లీ ఈ W2లో కూడా 9 వెయిట్స్ ఉంటాయి. అండ్ వాటి నొటేషన్ ఇది. అండ్ సిమిలర్‌లీ W3లో 3 వెయిట్స్ ఉంటాయి. వాటి నొటేషన్ అయితే ఇదనమాట. అండ్ ఇక్కడ O11, O21 ఇవన్నీ మనకి ఈ న్యూరాన్స్ నుంచి వచ్చే అవుట్‌పుట్స్. అండ్ సిమిలర్‌లీ ఈ న్యూరాన్స్ నుంచి వచ్చే అవుట్‌పుట్స్ O21, O22, O23 అండ్ ఈ ఫైనల్ ఈ న్యూరాన్ నుంచి వచ్చే అవుట్‌పుట్ O31 అనుకుందాము. సో, ప్రస్తుతానికి ఇది ఒక రిగ్రెషన్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తున్నాం అనుకుందాము. అండ్ బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్ ప్రస్తుతానికి ఒక అవుట్‌పుట్టే ఉందనుకుందాము. ఒక అవుట్‌పుట్టే ఉన్నప్పుడు మనకి ఒక న్యూరానే ఉండిద్ది. అండ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్‌లో మనం ఏ యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తామో అవుట్‌పుట్ లేయర్‌లో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు గాని గుర్తుంటే గనక. మనం యూజ్ చేసేది లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్. అండ్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏంటి? f(x) అంటే మనకి ఏది ఇన్పుట్‌గా వచ్చిద్దో అదే అవుట్‌పుట్‌గా పంపించేస్తాం అనమాట సేమ్. అదే లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్. లెట్స్ సే F3 అనేది లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ అనుకుందాం. ఓకే. అండ్ ఈ నొటేషన్ కూడా ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇక్కడ W1 ఈ సూపర్ స్క్రిప్ట్‌లో ఉన్న 1 అనేది ఏం డినోట్ చేస్తుందంటే ఏ లేయర్‌లో ఉన్నాము అనేది. సో, ఇన్పుట్ లేయర్ ఇంకా హిడెన్ లేయర్ మధ్యలో ఉంటే అది 1 ఉండిద్ది. హిడెన్ లేయర్ 1, హిడెన్ లేయర్ 2కి మధ్యలో ఉంటే అది 2 అని ఉండిద్ది. అండ్ హిడెన్ లేయర్ 2 ఇంకా అవుట్‌పుట్ లేయర్ మధ్యలో ఉంటే అది 3 అని డినోట్ చేస్తుంది. ఓకే. సో, ఈ సూపర్ స్క్రిప్ట్‌లో ఉన్న నంబర్ అనేది మనకి లేయర్ డినోట్ చేస్తది. అండ్ సిమిలర్‌లీ ఈ O పైన ఉన్నది కూడా సిమిలర్‌లీ లేయరే డినోట్ చేస్తుందనమాట. అంటే ఫస్ట్ లేయర్ నుంచి అవుట్‌పుట్ వస్తుంది కాబట్టి ఇక్కడ సూపర్ స్క్రిప్ట్‌లో 1 అని పెట్టాను. ఇక్కడ 2 అని పెట్టాను. అండ్ సిమిలర్‌లీ ఇక్కడ 3 అని పెట్టాను. ఇది థర్డ్ లేయర్ నుంచి వస్తుంది కాబట్టి అవుట్‌పుట్ లేయర్ నుంచి వస్తుంది కాబట్టి. అండ్ ఈ కిందనున్న నంబర్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ఇన్పుట్ నుంచి ఫస్ట్ న్యూరాన్‌కి ఎళ్తుంది. ఈ కనెక్షన్ పైన ఉన్న వెయిట్‌ని డినోట్ చేయడానికి ఇక్కడ 1, 1 అనమాట. ఫస్ట్ ఇన్పుట్ నుంచి సెకండ్ న్యూరాన్‌కెళ్ళే కనెక్షన్ మీద ఉండే వెయిట్ 1, 2తో చూపిస్తున్నాము. అండ్ సిమిలర్‌లీ ఫస్ట్ ఇన్పుట్ నుంచి థర్డ్ న్యూరాన్‌కెళ్ళే కనెక్షన్ 1, 3తో చూపిస్తున్నాం. అలాగా ఇవన్నీ అయితే డినోట్ చేశాను. ఓకే. ఇది మన డినోషన్. అండ్ ఇంకా ఇక్కడ ఫస్ట్ న్యూరాన్ నుంచి వచ్చే అవుట్‌పుట్ కాబట్టి ఇక్కడ సబ్‌స్క్రిప్ట్‌లో 1 ఉంది. అండ్ ఇది సెకండ్ న్యూరాన్ నుంచి వచ్చే అవుట్‌పుట్ కాబట్టి సబ్‌స్క్రిప్ట్‌లో 2 ఉంది. అండ్ ఇక్కడ 3. సిమిలర్‌లీ ఇక్కడ 1, 2, 3. ఈ నొటేషన్ అనేది మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి మళ్ళా చూడండి. నాకు తెలిసి అర్థమైపోయిద్ది. ఈ స్ట్రక్చర్ అంతా ప్రీవియస్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మనకి O11 తాలూకా ఈక్వేషన్ ఏంటో చూద్దాము. సిమిలర్‌గా O12, O13 ఈక్వేషన్స్ అనేవి చాలా సిమిలర్‌గా ఉంటాయి. ఓన్లీ ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ అండ్ ఇంకా ఈ ఈక్వేషన్ అండ్ ఇంకా ఈ ఈక్వేషన్ ఈ 3 ఈక్వేషన్‌లే రాస్తున్నాను. అండ్ O22, O23 అనేవి O21కి సిమిలర్‌గా ఉంటాయి. అండ్ O12, O13 అనేవి O11కి సిమిలర్‌గా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనం O11 రాస్తున్నాము. అండ్ O11కి ఇక్కడ యూజ్ చేసే యాక్టివేషన్ ఫంక్షన్ ఫర్ సపోజ్ F1 అనుకుందాం. F1కి మనం ఏమేమి ఇన్పుట్స్ వస్తున్నాయి? X1, X2, X3 ఇన్పుట్స్ వస్తున్నాయి. అందుకే ఇక్కడ X1, X2, X3 ఉన్నాయి. అండ్ అవి ఒక వెయిట్స్‌తో మల్టిప్లై అయ్యాయి. ఆ వెయిట్స్ ఏంటి? ఇక్కడ చూసుకుంటే మనకి ఈ కనెక్షన్ మీద ఉండే వెయిట్ W111. అందుకే ఇక్కడ W111 ఉంది. ఈ కనెక్షన్ మీద ఉండే వెయిట్ W121. అందుకే ఇక్కడ W121 రాసాను. అండ్ ఈ కనెక్షన్ మీద ఉండే వెయిట్ W131. అందుకే ఇక్కడ W131 రాసాననమాట. అలా అయితే ఈ O11 ఈక్వేషన్ ఉంది. అండ్ సిమిలర్‌లీ O21 ఏంటి?
ఇక్కడ మనం లెట్స్ సే యాక్టివేషన్ ఫంక్షన్ F2 యూజ్ చేసుకోమనుకోండి. F2 ఆఫ్ ఇక్కడ ఈ అవుట్‌పుట్‌తో అసోసియేట్ అయ్యిద్ది కాబట్టి O11 ఇంటూ మనం ఏం చేస్తున్నాము ఈ కనెక్షన్ మీద ఉండే వెయిట్ అన్నమాట. ఆ వెయిట్ ఏంటి W211 అది ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఈ O12కి వెయిట్ అసోసియేట్ అయిందేంటి W221 అండ్ దీనికి వెయిట్ ఏ వెయిట్ అసోసియేట్ అయింది ఇది W231. సో అలా అయితే మనకి O21 తాలూకు ఈక్వేషన్ రాసాను. అండ్ ఫైనల్లీ మనకి ఈ న్యూరల్ నెట్వర్క్ నుంచి వచ్చే అవుట్‌పుట్ ఈక్వేషన్ ఏంటి O31 అండ్ అందులో యూజ్ చేసే యాక్టివేషన్ ఫంక్షన్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్. బట్ ఇక్కడ F3 అని చూపించాను కాబట్టి ఇక్కడ F3 అని రాసాను. F3 ఆఫ్ O21 అంటే ఇది. సో O21 అది దేంతో మల్టిప్లై అవుతుంది ఈ పర్టికులర్ వెయిట్‌తో మల్టిప్లై అవుతుంది. సో అదే ఇక్కడ రాసాను. O21 ఇంటూ W311 అండ్ O22 ఇంటూ W321 అండ్ O23 ఇంటూ W323. ఓకే. సో ఇది 31. ఓకే. ఇది మన అవుట్‌పుట్ ఈక్వేషన్ ఆఫ్ O31 అండ్ ఈ F3 అనేది లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ కాబట్టి ఈ సేమ్ ఈక్వేషనే మనకి ఉండిద్ది. ఓకే. ఫంక్షన్ అప్లై చేసాక కూడా. అందుకే మన అవుట్‌పుట్ ఈక్వేషన్ అనేది O21 ఇంటూ W311 అండ్ O22 ఇంటూ W321 అండ్ O23 ఇంటూ W331. ఓకే. ఇది మన ఫైనల్ అవుట్‌పుట్ అన్నమాట. ఈ న్యూరల్ నెట్వర్క్ నుంచి వచ్చే అవుట్‌పుట్. సో ఇది ఎప్పుడు వచ్చిద్ది వన్స్ మనం ఫార్వర్డ్ ప్రాపగేషన్ చేశాక ఈ వైక్యాప్ వచ్చిద్దన్నమాట. వన్స్ ఈ ఫార్వర్డ్ ప్రాపగేషన్ చేసేసాక మనం ఏం చేయాలి మన మోడల్ ఎలా ప్రెడిక్ట్ చేసింది అనేది చూడాలి. ఎలా ప్రెడిక్ట్ చేసింది అని చూడడానికి మనం లాస్ ఫంక్షన్‌తో అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. అండ్ ఇక్కడ ఒక రిగ్రెషన్ ప్రాబ్లమ్ అంటున్నాం కాబట్టి మనం ఏ లాస్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు రిగ్రెషన్ ప్రాబ్లమ్స్‌లో మీకు కనుక తెలిసినట్టయితే మనం ఇప్పటి వరకు యూజ్ చేసింది మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. ఓకే. సో మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ తాలూకు ఫార్ములా ఏంటి 1/n సమ్మేషన్ ఆఫ్ i ఫ్రమ్ 1 to n y మైనస్ y క్యాప్ హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ n వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ డేటా పాయింట్స్. ఇది మన n. సింప్లిసిటీ కోసం మనం ఈ పర్టికులర్ లాస్ ఫంక్షన్ తీసుకున్నాము. ఎందుకంటే డెరివేటివ్ అప్లై చేసేటప్పుడు ఈ స్క్వేర్ లేకపోతే కొద్దిగా ఈజీగా ఉండిద్ది అనమాట. జస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావడానికి ఇది తీసుకుంటున్నా. బట్ యాక్చువల్లీ ఇది మోర్ ఎఫెక్టివ్‌గా వర్క్ అయ్యిద్ది మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అనేది రిగ్రెషన్ ప్రాబ్లమ్స్‌లో. అండ్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్‌లో మీకు ఆల్రెడీ తెలుసు ఏ లాస్ ఫంక్షన్ యూజ్ చేస్తామో. బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ అయితే బైనరీ క్రాస్ ఎంట్రోపీ యూజ్ చేస్తాము. అండ్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ అయితే మనం కేటగోరికల్ క్రాస్ ఎంట్రోపీ యూజ్ చేస్తాం ఇన్ జనరల్. ఇది లాస్ ఫంక్షన్ స్టెప్. ప్రస్తుతానికి సింప్లిసిటీ కోసం మనం అయితే ఈ లాస్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఫైనల్లీ మనకి ఆప్టిమైజర్‌లో అడ్వాన్స్డ్ ఆప్టిమైజర్స్ లైక్ యాడమ్, అడాగ్రాడ్ అవన్నీ యూజ్ చేయాలి. బట్ జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఇక్కడ కూడా సింపుల్ జీడీ తీసుకుందాం. సో మీకు జీడీ ఫార్ములా ఆల్రెడీ తెలుసు. θ న్యూ ఈక్వల్ టు θ ఓల్డ్ మైనస్ ఆల్ఫా టైమ్స్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద θ. ఇది మన ఫార్ములా. బేసికలీ ఈ డెరివేటివ్ టర్మ్ అనేది మనం ప్రతి ఆప్టిమైజర్‌లో యూజ్ చేస్తాము. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యూజ్ చేస్తారు. సో ప్రస్తుతానికి ఈ డెరివేటివ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట బ్యాక్ ప్రాపగేషన్‌లో. ఆ ఆస్పెక్ట్‌ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ పర్టిక్యులర్ వీడియోలో. బ్యాక్ ప్రాపగేషన్ ప్రకారం ఏం చేయాలి మనం ఫస్ట్ W3 వెయిట్స్ అనేవి అప్డేట్ చేయాలి. ఇది లాస్ట్ వీడియోలో కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అండ్ వన్స్ ఆల్ ద వెయిట్స్ ఇన్ W3 అంటే ఈ W311, W321, W331 అనేవి అప్డేట్ అయిపోయాక మనం ఈ W2లో ఉన్న వెయిట్స్‌కి అయితే వెళ్ళాలి. అండ్ W2లో ఉన్న వెయిట్స్ అన్ని 9 వెయిట్స్ ఉన్నాయి. అండ్ ఈ 9 వెయిట్స్ కంప్లీట్‌గా అప్డేట్ చేశాక అప్పుడు W1లో ఉన్న వెయిట్స్ అయితే అప్డేట్ చేయాలన్నమాట. ఇది మనం ఫాలో అయ్యే ప్రాసెస్. అండ్ ఇలాగ మొత్తాన్ని అప్డేట్ చేశాక 1 ఐటరేషన్ కంప్లీట్ చేసినట్టు అన్నమాట మనం. అలా అయితే మన మోడల్ అనేది స్లోగా నేర్చుకునిద్ది. ఒక ఐటరేషన్‌లో 1 టైమ్ అప్డేషన్ ఆఫ్ వెయిట్స్ అయితే అవుతదన్నమాట. అలా మల్టిపుల్ ఐటరేషన్స్ తర్వాత మోడల్ అనేది పర్ఫెక్ట్‌గా మారుద్దన్నమాట. ఇలా ఒక్క అప్డేషన్‌లో జరిగే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు క్లియర్‌గా చూసేద్దాము. మీకు ఆల్రెడీ బ్యాక్ ప్రాపగేషన్ ప్రకారం ఏ ఆర్డర్‌లో అప్డేట్ అవుతాయి అనేది క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. సో W3 ఫాలోడ్ బై W2 అండ్ దెన్ ఫాలోడ్ బై W1. ఇప్పుడు W3లో ఒక వెయిట్ తీసుకొని దానికి ఆ ఫార్ములా ఎలాగా అప్లై అవుతుంది అనేది చూద్దాము. అండ్ సిమిలర్లీ W2లో ఒక వెయిట్ తీసుకొని దానికి ఎలా అప్లై అవుతుందో అనేది చూద్దాము. అండ్ సిమిలర్లీ W1లో ఒక వెయిట్ తీసుకొని ఎలా అప్లై అవుతుందో చూద్దామన్నమాట. నేను ఈ ఫస్ట్ వెయిట్ అనేది ప్రతి దానిలో తీసుకుంటున్నాను. అంటే W111 ఎలా అప్డేట్ అవుతుందో అండ్ ఇంకా W211 ఎలా అప్డేట్ అవుతుందో అండ్ సిమిలర్లీ W311 ఎలా అప్డేట్ అవుతుందో అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. అండ్ రిమైనింగ్ W311 ఎలానో ఈ W321, W331 కూడా సేమ్ అలానే అప్డేట్ అవుతాయి.
అండ్ సిమిలర్లీ దీంతో సిమిలర్గా రిమైనింగ్ వెయిట్స్ కూడా అలానే అప్డేట్ అవుతాయి. అండ్ దీంతో సిమిలర్గా ఈ రిమైనింగ్ వెయిట్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే అప్డేట్ అవుతాయి అనమాట. ఒక వెయిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మిగతావన్నీ క్లియర్గా అర్థమైపోతాయి. ఇప్పుడు W311 ఎలా అవుతుందో చూద్దాం. ఈ ఫార్ములాలో మనం W311 పెడితే W311 ఓల్డ్ వాల్యూ అనేది ఎలా అప్డేట్ అవుతుందంటే W311 మైనస్ మనం ఆల్ఫా అనేది లెర్నింగ్ రేటు, ఇది ఒక హైపర్ పారామీటర్. సో మనమే అడ్జస్ట్ చేయాలి దీన్ని. అండ్ ఫాలోడ్ బై మన ఈ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద టీటా. సో ప్రస్తుతానికి మన టీటా ఏంటి, W311 అనమాట. ఇది దేని మీద అప్లై చేస్తున్నాము, మన లాస్ ఫంక్షన్ మీద అప్లై చేస్తున్నాం. అండ్ ప్రస్తుతానికి మన సింప్లిసిటీ కోసం లాస్ ఫంక్షన్ ఏం తీసుకున్నాము, 1/n సమ్మేషన్ ఆఫ్ i ఫ్రమ్ 1 to n y మైనస్ y క్యాప్. ఇది మన ప్రెసెంట్ లాస్ ఫంక్షన్ అనుకోండి. ఈ లాస్ ఫంక్షన్లోని మనం y అనేది యాక్చువల్ వాల్యూ, ఈ యాక్చువల్ వాల్యూ అనేది డేటా సెట్ నుంచి వస్తుంది. వెరాస్ y క్యాప్ అనేది ప్రిడిక్టెడ్ వాల్యూ. అండ్ ఈ y క్యాప్ ఎక్కడి నుంచి వస్తుంది, y క్యాప్ తాలూకా ఈక్వేషన్ ఆల్రెడీ మనం రాసుకున్నాము. అదే O21 టైమ్స్ W311 అండ్ O22 టైమ్స్ W321 అండ్ O23 టైమ్స్ W331. ఇది మన y క్యాప్ తాలూకా ఈక్వేషన్. అండ్ ఆ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇది ఇలా ఉండిద్ది. అండ్ ఇది మనం ఇగ్నోర్ చేసేయచ్చు. ఓకే, బేసికలీ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ డేటా పాయింట్స్. ప్రస్తుతానికి మనం ఈ సమ్మేషన్ పార్ట్ అనేది ఇగ్నోర్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. లేదా n అనేది 1 అనుకుందాము. అప్పుడు మన ఈక్వేషన్ అనేది ఇలా ఉండిద్ది. మీకు కనుక డెరివేటివ్ కొంత ఐడియా ఉంటే బేసికలీ ఈ W311 ఎక్కడ ఉందో అక్కడ అప్లై అవుతుంది అనమాట. రిమైనింగ్ పార్ట్స్ అన్ని 0 అయిపోతాయి. ఎందుకంటే మనం డెరివేటివ్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఈ పర్టికులర్ వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఈ ఒక్క టర్మే కన్సిడర్ అవుతుంది. రిమైనింగ్ అన్ని జీరోస్ అయిపోతాయి. అండ్ ఈ ఒక్క టర్మే కన్సిడర్ అవడం వల్ల ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ W311 ఇంకా W311 మ్యాచ్ అవుతున్నాయి. మ్యాచ్ అయినప్పుడు మనకి ఏమొచ్చింది డెరివేటివ్ అప్లై చేస్తే అంటే ఈ -O21 మాత్రమే బయటకు వస్తుంది అనమాట డెరివేటివ్ అప్లై చేశాక. మీకు కనుక డెరివేటివ్ కొంత ఐడియా ఉంటే ఇది క్లియర్గా అర్థమైపోయింది. ఇలా చేశాక మనకి ఈ పాత వాల్యూకి కొంత యాడ్ అవుతుంది అనమాట. యాడ్ అయ్యే వాల్యూ O21. ఇలా డైరెక్ట్గా W31 అనేది అయితే అప్డేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది లాస్ట్ లేయర్ వెయిట్ కాబట్టి, లాస్ట్ లేయర్లో ఉండే వెయిట్ కాబట్టి ఇది పెద్ద కాంప్లెక్స్గా ఏమి ఉండదు. దీని ఈక్వేషన్ అనేది సింపుల్గా అప్డేట్ అయిపోయింది. కానీ ప్రీవియస్ లేయర్ వెయిట్కి వెళ్ళేసరికి ఎలా అవుతుందో చూద్దాం. ప్రీవియస్ లేయర్ వెయిట్ వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా ఈక్వేషన్ అనేది సేమే, W211 = W211. ఈ W211 తీసుకుంటున్నాను అంటే ఈ లేయర్లో, అంటే హిడెన్ లేయర్ 1 ఇంకా హిడెన్ లేయర్ 2లో ఉన్న ఒక వెయిట్. ఈ వెయిట్ మనం అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఈ వెయిట్ తాలూకు అప్డేషన్ ఆల్రెడీ అయిపోయింది. ఎలా అయిందో మనం క్లియర్గా చూస్తాము. బేసికలీ ఇదే దాని ఈక్వేషన్. రిమైనింగ్గా W321 W331 అనేవి కూడా సిమిలర్గా అప్డేట్ అవుతాయి. ఇప్పుడు W211 ఎలా అప్డేట్ అవుతుందో చూద్దాం. సో W211కి స్టార్టింగ్ ఈక్వేషన్ ఇక్కడ ఎలా ఉందో, అంటే ఇదేంటో సేమ్ ఇక్కడ కూడా అదే ఉంది. కాకపోతే ఏంటంటే W311 ప్లస్లో W211 పెడుతున్నాం. ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్లో మనకి డైరెక్ట్గా W211 అనేది లేదు. ఇక్కడ చూసుకుంటే W311 ఉంది, అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే W321 ఉంది, అండ్ ఇక్కడ చూసుకుంటే W331 ఉంది. అంతేగాని W211 లేదు. ఇలా డైరెక్ట్గా లేనప్పుడు మనం ఈ వెయిట్ ఎక్కడుందో అబ్జర్వ్ చేయాలన్నమాట. ఈ వెయిట్ ఎందులో ఉందంటే సో ఈ W211 అనేది దేనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది, O21కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఈ పర్టికులర్ న్యూరాన్ తాలూకా అవుట్పుట్లో మనకి W211 ఉంది. ఆ W21 ఎక్కడుందో చూద్దాం. W21 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇందులోపల మనకి ఈ W211 ఉందన్నమాట. ఇలాంటప్పుడు మనం చైన్ రూల్ అప్లై చేయాలి. చైన్ రూల్ అంటే ఏంటంటే y అనేది ఒక ఫంక్షన్ ఆఫ్ x అనుకోండి, అండ్ x అనేది ఇంకో ఫంక్షన్ ఆఫ్ g అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు t అప్లై చేయాలనుకోండి, అది చైన్ రూల్ ప్రకారం 2 డిఫరెంట్ డెరివేటివ్స్గా మార్చి అప్పుడు మల్టిప్లై చేస్తే సరిపోయింది అనమాట. అదేంటంటే ఫస్ట్ మనకి వైలో ఉన్నది ఏంటి, ఎక్స్ ఉంది. సో ఈ పర్టికులర్ వైలో ఎక్స్ ఉంది కాబట్టి ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, అండ్ అది మల్టిప్లైడ్ బై పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు టీ. సో బేసికలీ మనం ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాం, వై విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలనుకుంటున్నాం. కానీ వైలో డైరెక్ట్గా టీ లేదు. అందుకే ఫస్ట్ మనం వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి. సో పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి, అండ్ ఎక్స్లో మనకి టీ ఉంది కాబట్టి దీంతో చేస్తే ఇది ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు టీ. అందుకే మనం ఈ O21 ప్లేస్లో ఈ పర్టికులర్ O21ని డైరెక్ట్గా వాల్యూ రాస్తాం అనమాట. అంటే F2 ఆఫ్
ఈ ఈక్వేషన్ అనేది కంప్లీట్‌గా రాయాలి. కానీ ఈ ఈక్వేషన్ మొత్తంలో మనకి యూజ్ అయ్యే పార్ట్ ఏంటి? ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే యూజ్ అయ్యిద్ది. రిమైనింగ్ పార్ట్ మొత్తం మనకి యూజ్ అవ్వదు. ఎందుకంటే ఇందులో W2, 21, W3, 31 ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. కానీ మనకి ఇక్కడ అప్డేట్ చేయాల్సింది ఏంటి? ఓన్లీ W2, 11 కాబట్టి ఇక్కడ ఎలా అయితే రిమైనింగ్ పార్ట్ అంతా ఈ పార్ట్ అంతా ఇగ్నోర్ అయిపోతుందో సిమిలర్‌గా ఇక్కడ కూడా ఈ పార్ట్ అంతా ఇగ్నోర్ అయిపోయిద్ది. ఎందుకంటే మనకు కావాల్సిన వెయిట్ ఇది కాబట్టి. అందుకే మనం ఇక్కడ ఓన్లీ F2 ఆఫ్ O11 టైమ్స్ W211 అని రాస్తున్నాను. ఈ పర్టిక్యులర్ O21 పోర్షన్‌లో రిమైనింగ్ పార్ట్ అంతా ఇగ్నోర్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకు అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు చూసుకుంటే మనకి W211 ఉంది. కాకపోతే ఇది ఇంకో ఫంక్షన్‌లో ఉంది. అందుకే దీన్ని మొత్తాన్ని ఒక F అనుకున్నాం అనుకోండి. మనకు కావాల్సింది ఏంటి? ఈ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ F విత్ రెస్పెక్ట్ టు W211. కానీ ఇది డైరెక్ట్‌గా లేదు. ఈ W211 అనేది డైరెక్ట్‌గా Fలో లేదు. అందుకే మనం ఫస్ట్ చైన్ రూల్ ప్రకారం దీన్ని 2 పార్షియల్ డిఫరెన్షియేషన్స్‌గా డివైడ్ చేసేయాలి. అది ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ F విత్ రెస్పెక్ట్ టు F2 ఎందుకంటే F2లో మనకి W2 ఉంది కాబట్టి ఫస్ట్ ఇలా డివైడ్ చేయాలి. ఇలా డివైడ్ చేశాక తర్వాత F2 విత్ రెస్పెక్ట్ టు W211 చేయాలన్నమాట. ఇది అకార్డింగ్ టు చైన్ రూల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ మనం ఇలా అయితే మన W211ని అప్డేట్ చేయాలన్నమాట. అండ్ సిమిలర్లీ లైక్ ప్రీవియస్ లేయర్ వెయిట్ అంటే W111కి వచ్చామనుకోండి. రిమైనింగ్ ఈ సెకండ్ లేయర్‌లో వెయిట్స్ అన్నీ కూడా ఈ W211కి ఎలా అవుతున్నాయో సిమిలర్‌గా వీటికి కూడా అలానే అవుతాయి. అండ్ నౌ ఇప్పుడు దీనికి చూద్దాము. దీనికి చూసుకున్నా సరే బేసికల్లీ ఫస్ట్ మన ఈక్వేషన్ అయితే ఇలానే ఉండిద్ది. స్టార్టింగ్ ఈక్వేషన్ ఇలా ఉండిద్ది. y మైనస్ O21 ఆఫ్ W311 అన్నట్టు ఉండిద్ది. కాకపోతే ఇక్కడ మనకి W111 అనేది ఉండదు. ఈ పర్టిక్యులర్ వెయిట్ అనేది ఉండదు. అందుకే మనం ఏం చేస్తాము ఫస్ట్ ఇక్కడ O21 ప్లేస్‌లో ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ రాస్తాం. F2 ఆఫ్ O11 W211 అని. అండ్ ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా మన W1 ఆఫ్ 11 లేదు. అందుకే మనం ఏం చేస్తాం ఈ O11 తాలూకా ఈక్వేషన్‌ని రాస్తామన్నమాట. అండ్ ఈ O11 తాలూకా ఈక్వేషన్ ఏంటి? మనం ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం O11 తాలూకా ఈక్వేషన్ అదే F1 ఆఫ్ X1 టైమ్స్ W1 ఆఫ్ 11 అండ్ రిమైనింగ్ ఇంకా ఉన్నాయి X2 టైమ్స్ W1 ఆఫ్ 21 అండ్ X3 ఆఫ్ W1 ఆఫ్ 31 ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం మెయిన్‌గా ఇక్కడ కాన్సంట్రేట్ చేస్తుంది ఓన్లీ W1 ఆఫ్ 11 కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ 0 అయిపోతాయి పార్షియల్ డెరివేటివ్ చేసేటప్పుడు. అందుకే వీటిని డైరెక్ట్‌గా ఇగ్నోర్ చేస్తున్నాను. ఇప్పుడు చూసుకుంటే మనకి మెయిన్ ఫంక్షన్ అనేది F అనుకుందాము. పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ F విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మనం విత్ రెస్పెక్ట్ టు F2 చేయాలి. ఎందుకంటే F తర్వాత వచ్చే ఫంక్షన్ F2 కాబట్టి. అండ్ ఆ తర్వాత F2 ఆఫ్ F1 అంటే ఈ F2లో ఇంకో ఫంక్షన్ ఉంది అదే F1. అందుకే మనం F2 ఆఫ్ F1 చేస్తున్నాము. అండ్ లాస్ట్ F1 విత్ రెస్పెక్ట్ టు W111 ఇలా అయితే మన చైన్ రూల్ అనేది ఎన్ని లేయర్స్ ఉంటాయో అన్ని లేయర్స్ వరకు మల్టిప్లై అవుతా లాస్ట్‌లో మన మెయిన్ పార్షియల్ డెరివేటివ్ వచ్చిందనమాట. ఈ ప్రాసెస్‌లో జరిగిద్ది. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూసుకుంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ F విత్ రెస్పెక్ట్ టు F2 ఇది ఇక్కడ ఉంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా ఉంది. అండ్ సిమిలర్లీ ఈ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ F2 విత్ రెస్పెక్ట్ టు F1 అనేది కూడా మీకు W111 కాకుండా రిమైనింగ్ ఫస్ట్ లేయర్ వెయిట్స్‌లో ఇది రిపీట్ అవ్వచ్చు. ఓకే. ఫస్ట్ లేయర్ అంటే W1లో ఉన్న వెయిట్స్‌లోని మీకు ఇది అండ్ ఇంకా ఇది సో మెనీ టైమ్స్ రిపీట్ అవ్వచ్చు. అండ్ సిమిలర్లీ W2లో ఈ పర్టిక్యులర్ పార్షియల్ డెరివేటివ్ అనేది సో మెనీ టైమ్స్ రిపీట్ అవ్వచ్చు అనమాట. అందుకే మీరు ఏం చేయాలంటే ఎప్పుడు ఒక స్పెసిఫిక్ వాల్యూ పార్షియల్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా ఆ వాల్యూస్ అనేవి సెపరేట్‌గా స్టోర్ చేసుకుంటా ఉండాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఇవి వస్తాయో వాటిని డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు అనమాట క్యాలిక్యులేట్ చేయకుండా. అంటే డీపీ ప్రాబ్లమ్ లాగా. డీపీలో ఏం చేస్తాము రికర్సివ్‌గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాము. ఎప్పుడైతే ఒక స్పెసిఫిక్ దానికి మనకి ఆన్సర్ దొరికేసిద్దో అంటే లైక్ లెట్స్ సే F5 అనుకుందాం. F5 అనేది F4 ఇంకా F3 అండ్ F3 అనేది F2 అండ్ ఇంకా F1 ఈ రెండిటిని పిలుస్తుంది అనుకుందాం. అండ్ F4 అనేది F3 అండ్ ఇంకా F2ని పిలుస్తుంది అనుకుందాం. బేసికలీ ఇక్కడ F3 కాల్ అవుతుంది అండ్ ఇక్కడ కూడా F3 కాల్ అవుతుంది. 2 సార్లు మనం F3 క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అందుకే ఫర్ సపోజ్ ఈ F3 అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ అయిపోయింది అనుకోండి. అప్పుడు మనం దీన్ని ఆల్రెడీ సేవ్ చేసుకుందాం అనుకుందాం. సేవ్ చేసుకుంటే
ఇలా రెండోసారి కంప్లీట్‌గా కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. అదే ఐడియా ఆఫ్ డీపీ డైనమిక్ ప్రోగ్రామింగ్. సో, ఆ ఐడియా యూజ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ టైమ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు పార్షియల్ డెరివేటివ్ వాల్యూ స్టోర్ చేసుకొని అండ్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే అవసరమైతదో దాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇలా అయితే బ్యాక్ ప్రాపగేషన్ అనేది ఫాస్ట్‌గా జరుగుద్ది కొద్దిగా డీపీ యూజ్ చేసుకొని. ఇదేం అర్థం కాకపోయినా పర్లేదు. మీరు మెయిన్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ అప్డేట్ అయ్యే వాల్యూస్ ఏంటి W3లో ఉన్న వెయిట్స్ అనమాట. సో, అవి W311, W321, W331. వన్స్ ఆల్ దీస్ వెయిట్స్ అప్డేట్ అయిపోయాక ఆ తర్వాత W2లో ఉన్న వెయిట్స్‌కి అయితే వెళ్తామనమాట. అండ్ ఈ W2లో ఉన్న వెయిట్స్ టోటల్ 9 వెయిట్స్ ఉన్నాయి. అండ్ ఈ 9 వెయిట్స్ మొత్తం అప్డేట్ అయిపోయాక అప్పుడు W1లో ఉన్న వెయిట్స్‌కి అయితే వెళ్తాం. అండ్ ఈ W3లో ఉన్న వెయిట్స్ అనేవి ఏదర్ ఒకదాని తర్వాత ఒకటైనా అవ్వచ్చు, ఏ ఆర్డర్‌లో అయినా అవ్వచ్చు, లేదా ప్యారలల్‌గా కూడా అవ్వచ్చు. ఓకే. ప్యారలల్‌గా అవ్వచ్చు కాబట్టి వీటిని మనం ప్యారలల్‌గా చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు స్పీడ్ అనేది పెరుగుతదనమాట. ఇది బ్యాక్ ప్రాపగేషన్ కాన్సెప్ట్. మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఎవ్రీవన్. బై బై.